మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. విరించవాణి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. కుజగ్రహ యొక్క మార్పు. కుజుడు మనకి జనవరి 16 నుండి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా తన ఉచ్చక్షేత్రమైన మకర రాశిలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కుజుడు ఈ యొక్క ఉచ్చక్షేత్రంలో ఆయన సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు పొందుతున్న వాళ్ళు మరిన్ని మంచి శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఆ యొక్క వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తదుపరి తులారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పు ఏదైతే ఉందో ఇది వీళ్ళకి చతుర్థ స్థానంలో జరుగుతుంది. చతుర్థ స్థానంలో కుజగ్రహం యొక్క మార్పు అనేది అంత శుభ ఫలితాలను ఇవ్వదు. ఎందుకంటే గత మాసంతో కానీ కుజుడి యొక్క మార్పు శుభ ఫలితాలను ఇచ్చినా కూడా ఈ మార్పు అనేది శుభ ఫలితాలను ఇవ్వదు. సహజంగా చతుర్థ స్థానము అనేటప్పటికీ ఇక్కడ గృహంలో సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల మనశ్శాంతి లోపంగా ఉండడం, చిన్న చిన్న గొడవలు, గృహంలో అంటే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ద్వారా విరోధాలు, మాట పట్టింపులు, అలాగే బంధువులు కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు, గొడవలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏ పని చేయాలన్నా భయం. ఈ పని ముందు అవుతుందా అవదా, లేకపోతే ఈ పని వల్ల నష్టపోతామా, లేకపోతే ఈ పని వల్ల ఏమైపోతుంది అంటే పని మొదలెట్టకుండానే 100 రకాల అనుమానాల వల్ల భయం వల్ల పని చేయకపోవడం వల్ల పనులు ముందుకెళ్ళకపోవడం, ఆ పనులు ముందుకెళ్ళకపోవడం వల్ల మానసిక లోపము, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే పనులు అవ్వలేదో తద్వారా ఏమవుతుంది, ఒక రకమైన దుఃఖము ఏర్పడుతుంది. అంటే మానసిక ప్రశాంతత అనేది ఉండదు. అప్పుడు మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా సరైన ఆలోచన, అవగాహన, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా కొంత ఇబ్బందులను తగ్గించుకుంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త నష్టపోవడం, లేకపోతే సరైన సమయానికి డబ్బు అందలేకపోవడం, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టిన చోట అనుకున్నంత లాభాలు రాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా విశేషంగా ఈ కుజుడు యొక్క చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల కనబడుతోంది. అలాగే ఇక్కడ చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా కాస్త ఇబ్బందులు, అంటే ఉద్యోగం పోతుందేమో, లేకపోతే పై అధికారులు ఏం తిడతారో, ఇలాంటివన్నీ అంటే ఇన్సెక్యూర్ అనేది ఎక్కువగా ఈ యొక్క రాశి వాడికి కనబడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా స్నేహితుల ద్వారా కానీ లేదా బంధువుల వల్ల కానీ మాట పట్టింపుల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అంటే సన్నిహితులను దూరం చేసుకున్నామే అనే ఒక బాధ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ఆమె శారీరక శ్రమ, ఇలా అంటే ఆలోచన ప్రకారం కావచ్చు, శారీరకంగా కావచ్చు, శ్రమ అనేది ఎక్కువగా కలగజేయడం అనేది జరుగుతుంది. అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఉదర సంబంధిత ఇబ్బందులు, గర్భ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం త్వరగా ఈ యొక్క వైద్యుల్ని సంప్రదించడం అనేది మంచిది. మొత్తం మీదుగా చూసుకుంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో తులారాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్య, ఆరోగ్యము, వాహనము, గృహము, తల్లి ఆరోగ్యము, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు కూడా ప్రతిరోజు ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఎర్ర సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళడం, లక్ష్మణ పండుగకు వెళ్ళేటప్పుడు, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం, సుబ్రహ్మణ్య రావలంబ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే ఇక్కడ ఎవరికైనా ఎర్రటి బట్టలు దానం ఇవ్వడం కానీ, లేదా ఎర్రటి పూలతో స్వామివారిని సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం కానీ, ఇలాంటివి చేసుకోవాలి. అలాగే తోచిన సహాయాన్ని ఎవరైనా ఇతరులకి, అంటే అనాథ శరణాలయాలకు కానీ ఇలాంటి వాటికి ఏమైనా తోచిన డొనేషన్స్ ఇవ్వడం, లేదా ఎర్రటి పళ్ళని
ఎవరికైనా కొంతమందికి పేదవారికి మాత్రమే పంచిపెట్టడం ఇలాంటివి ఏమైనా చేసినా కూడా ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు అనేవి తగ్గుతాయి. సర్వే జన సుఖనో భవంతు, లోక సంస్థ సుఖనో భవంతు.